హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా ఎలాంటి పప్పులు కూడా నానబెట్టకుండానే ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశల పిండి కోసం పిండిని పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ దోశ కోసం లావుగా ఉండే అటుకులు వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ శుభ్రంగా కడిగిన అటుకుల్ని బియ్యంలోకి వేసుకోండి. ఇలా అటుకుల్ని బియ్యంలోకి వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని బియ్యం అటుకులను కలిపేసి నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి. మీకు ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్ళని పోసుకొని రెండింటిని ఒక అరగంట సేపు నానపెట్టుకున్నా కానీ సరిపోతుంది. నేనైతే రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లో కోసమని ఇలా నైట్ నానపెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా బియ్యం అటుకులు చక్కగా నానిపోయాయి కదా. చెప్పాను కదా, మీకు ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్ళని పోసుకొని అరగంట సేపు నానపెట్టుకున్నా కానీ మీకు అప్పటికప్పుడే దోశ రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ బియ్యం అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఎక్కడా కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా గ్రైండ్ చేసుకున్న పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా నురగలాగా వస్తేనే పిండి బాగా గ్రైండ్ అయిందని అర్థము. అలాగే పిండి చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి. ఇక ఈ పిండిలో వంట సోడా కానీ పెరుగు కానీ ఏమీ వేసుకోవద్దు, జస్ట్ రుచికి సరిపడా ఉప్పును మాత్రమే వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ నీళ్ళను వేసుకొని చూసారా చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ చట్నీని కలుపుకుంటూ మనం ఉల్లిపాయ అన్ని పచ్చివి వేసుకున్నాం కదా, ఈ పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది, పెద్దగా టైం ఏం పట్టదు. సో నేను ఇక్కడ 4 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా నూనె ఇలా చక్కగా పైకి తేలుతూ చట్నీ కూడా ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఈ విధంగా వచ్చేంత వరకు చట్నీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చట్నీని మనం ఎక్కువసేపు ఉడికించుకున్నాం కదా, వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి.
చట్నీని రెడీ చేసిన తర్వాత దోసల పిండిని చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. ఇప్పుడు వెంటనే దోశ వేసేసుకోవచ్చు. ఈ పిండిని మళ్ళీ పులియబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే సోడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. ఈ దోశ వేసుకోవడం కోసం దోశల పెనం అనేది ఖచ్చితంగా బాగా వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా దోశల పిండిని వేసుకొని కొంచెం లైట్గా మందంగా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా పేపర్ దోశలాగా కాకుండా సెట్ దోశ ఉంటుంది కదా, ఆ విధంగా దోశను వేసుకోండి. దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. సోడా వేయకపోయినా కానీ దోశ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ ఒకవైపు కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ ఇలా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇక దీని మీద నూనె వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలంటే కొద్దిగా నూనెను వేసుకోవచ్చు. ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ దోశని 1 నిమిషం పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 10 నుంచి 12 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. సో చక్కగా ఇలా దోశలన్నీ కూడా వేసేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశను తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.